హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉగాది పండుగను 3 డేస్ జరుపుకుంటారు. ఫస్ట్ డే రోజు మనం పందిరి వేసుకొని ఇవి గోగి పూలు, తీగదారి పూలు వాటిని ఉపయోగించి పందిరిలా తయారు చేస్తారు. వస్తున్న విధంగా ఇలా తయారు చేస్తారు. మా నాన్న తయారు చేస్తున్నాడు చూడండి. ఫస్ట్ డే రోజు గోధుమలను ఇలా తిరగలిలో వేసి విసరాలి. అది చాలా మడితో విసరాలి, కూడదు. అలా పక్కకు విసిరిన తర్వాత పక్కకు ఇలా పెట్టేస్తారు. తర్వాత మొత్తం పందిరి ఇలా అవుతుంది చూడండి. ఇలా పూజ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్ అయ్యాక 3కి మంచి ముహూర్తము ఉందని చెప్పేసి ఇలా శ్రీ మామ్మాయి దేవుని ప్రతిష్ఠించుకొని పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. తిరగలిలో వేసిన గోధుమ రవ్వను ఇలా నైవేద్యంగా పెట్టి పూజిస్తున్నాడు. ఆ నైవేద్యంలో ప్యూర్ నెయ్యి మరియు చక్కెర అవి రెండింటినీ కలుపుకొని ఆ నైవేద్యాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మంగళహారతి ఇస్తున్నాడు చూడండి. శ్రీ మామ్మాయికి సంబంధించిన హారతులు, పాటలు అన్నీ ఇచ్చి తర్వాత మనకు హారతి కంప్లీట్ అయిపోతుంది. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి చాలా నిష్టతో చేస్తారు. మా నాన్ననే చేస్తాడు చూడండి. హారతి ఇస్తున్నాడు. హారతి కంప్లీట్ అయిపోతుంది చూడండి. హారతి కంప్లీట్ అయిపోయింది. పూజా విధానం కూడా కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.